హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్. నేను మీ చందన. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఇక్కడ నేను ఒక కార్డ్స్ పెట్టాను. అందులో ఏబిసిడి అనే లెటర్స్ ఉన్నాయి. మీ పార్ట్నర్ యొక్క పర్సన్ యొక్క నేమ్ ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుందో ఆ లెటర్ బట్టి మీరు ఈ కార్డ్స్ లో ఏదో ఒక కార్డ్ అనేది చూస్ చేసుకోండి. వాళ్ళ యొక్క నేమ్ లో ఫస్ట్ లెటర్ బట్టి వాళ్ళు అసలు ఈ టైంలో మిమ్మల్ని చూడాలనుకుంటున్నారా లేదా అనేది మనకు చూద్దాం. అంటే ఇమీడియట్ గా ఒక్కసారైనా సరే మిమ్మల్ని చూస్తే బాగున్నాం, మీరు వాళ్ళకి కనిపిస్తే బాగున్నాం అన్న వాళ్ళు ఫీల్ అవుతున్నారా లేదా అనేది మనం చూద్దాం. మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ మీ పార్ట్నర్ అంటే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చండి. మీరు కొంచెం దూరంగా ఉన్నప్పుడు కూడా ఒకసారి ఈ రోజు వాళ్ళని చూస్తే బాగున్నాం, మీట్ అయితే బాగున్నాను అవతల వాళ్ళు అనుకోవచ్చు. మేబీ మీ లవర్ అవ్వచ్చు, మేబీ మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కూడా అవ్వచ్చు. వాళ్ళ కొంచెం డిస్టెన్స్ ఫార్ అవే ప్లేసెస్ లో మీకు ఉండొచ్చు. ఈ రోజు ఈ టైంలోని వీళ్ళని చూస్తే బాగున్నా, ఒకసారైనా మనకి ఇక్కడ ఎక్కడైనా కనిపిస్తే బాగున్నాను వాళ్ళు అనుకుంటున్నారా లేదా అనేది మనం చూద్దాం. మీరు కనుక నాతో పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలనుకుంటే 9966225212కి వాట్సాప్ చేయండి. ముందుగా మనం ఎవరైతే ఏసీజీ IKMOQSUWY నేమ్ తోని మీ పార్ట్నర్ యొక్క నేమ్ అనేది స్టార్ట్ అయిందో వాళ్ళ యొక్క రీడింగ్ ఏంటనేది చూద్దాం. మీరు మీ పర్సన్ యొక్క నేమ్ అనేది మీరు తలుచుకోండి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూయర్స్ వాళ్ళ పార్ట్నర్ ను ఒక్కసారైనా కనిపిస్తే బాగున్ను అని వెయిట్ చేస్తున్నారో, వాళ్ళ పార్ట్నర్ అసలు వాళ్ళ మనసులో ఈ టైంలో వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళని చూడాలనుకుంటున్నారా లేదా ఏంటనేది మనం చూద్దాం. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి, మీరు ఎప్పుడైనా సరే చూడొచ్చు. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. గ్రూప్ 1 లో ఉన్న ఆల్ఫాబెట్స్ గల పేర్లు ఉన్న వాళ్ళ యొక్క పార్ట్నర్స్ అసలు వీళ్ళని ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్లీ చూడాలనుకుంటున్నారా లేదా. మీరు మీ పార్ట్నర్ యొక్క నేమ్ అనేది తలుచుకోండి. అప్పుడు మనకి ఇంకా బాగా కూడా రెజోనేట్ అనేది అవుతుంది. చూద్దాం అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు. మిమ్మల్ని చూడాలనుకుంటున్నారా, మిమ్మల్ని మిస్ అవుతున్నారా. ఓకే, 6 of Wands, 2 of Wands, ఓకే 3 of Wands. అంత ఫైర్ ఎనర్జీ ఎక్కువగా వస్తుందండి. 9 of Cups. మీ పార్ట్నర్ అనే వాళ్ళు ఏంటంటే ఎక్కువగా అంటే మీ పార్ట్నర్ అనేవాళ్ళు మేబీ మేషరాశి కానీ, సింహరాశి కానీ, ధనుస్సు కానీ అవడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయండి. ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఏంటంటే ఒక మంచి ఎనర్జీతోనే అనేది ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా అన్నమాట ఒక ఫైర్ ఎలా బర్న్ అవుతుందో వీళ్ళలో కూడా అలాగే ఒక ఫైర్ అనేది బర్న్ అవుతుంటదండి. మీ పార్ట్నర్ అనేవాళ్ళు చాలా చాలా గోల్ ఓరియంటెడ్ పర్సన్స్. వీళ్ళు ఏంటంటే ఒక మంచి జాబ్ లో సక్సెస్ అయ్యారు, ఇంకా బాగా ప్రోగ్రెస్ అయ్యారు. వీళ్ళ లైఫ్ లో కావాల్సిన ఒక అచీవ్మెంట్ ని అనేది కూడా వీళ్ళు సాధించారండి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ లైఫ్ అనేది ఒక కంప్లీటింగ్ అనే స్టేజ్ కి వచ్చింది. వాళ్ళకి కావాల్సిన సక్సెస్ అనేది కూడా జీవితంలోనే అనేది వాళ్ళు ఇక్కడ సాధించారు. నెక్స్ట్ ఈ పార్ట్నర్ ఏంటంటే అందరూ ఏంటంటే వీళ్ళని ప్రైస్ చేస్తున్నారు వీళ్ళ సక్సెస్ కోసం అనమాట. వాళ్ళ కెరియర్ లోనే చాలా ఒక మంచి పొజిషన్ కి అనేది వాళ్ళకు అంటే ఒక స్టార్టింగ్ ఒక చిన్న స్టేజ్ ని స్టార్టింగ్ అనేది చేసుకొని కొంచెం ముందుకు కూడా బాగా వెళ్ళారండి. మీ పార్ట్నర్ నాకు ఇక్కడ ఈ కార్డ్స్ బట్టి ఏంటంటే కొంచెం దూరంలో అనేది ఉన్నారు. సూన్ మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని చెప్పేసి ఈగర్లీ వెయిటింగ్ లో అనేది ఉన్నారండి. ఈ క్షణం ఈ నిమిషం మీరు ఎక్కడైనా తనకు కనిపిస్తే బాగున్నా అన్న ఫీలింగ్ లో కూడా ఉన్నారు. కాకపోతే వీళ్ళ కొంచెం ఫార్ అవే ప్లేసెస్ లో ఉన్నారు. అట్ లీస్ట్ సూన్ అన్నమాట ఒక 6 weeks లో ఇంకా తప్పకుండా మీ పార్ట్నర్ అనే వాళ్ళు మీ దగ్గరికి గ్యారంటీగా వస్తారండి. మేబీ 4 to 6 weeks లోనే మీ పార్ట్నర్ సూన్ మీకు అనేది మీట్ అవుతారు. ఒక సర్ప్రైజ్ అనేది కూడా మీకోసం అనేది తీసుకొస్తారు. మీ లైఫ్ లో ఏంటంటే కొత్త న్యూ స్టార్ట్స్ అండ్ న్యూ బిగినింగ్స్ అనేవి కూడా స్టార్ట్ అవబోతున్నాయి. మీరు మీ పార్ట్నర్ ని మీట్ అయిన తర్వాత అసలు లైఫ్ ఎలా టర్న్ తీసుకుంటుందా అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. అలాగే వాళ్ళ మీద అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో, తమ మనసులో మాటని ఎలాగే ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారో కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ.
ఎవరైతే గ్రూప్ 1 సెలెక్ట్ చేసుకున్నారో నా వ్యూయర్స్, వాళ్ళ పార్ట్నర్ అనేది వీళ్ళని చూడగానే చూసిన తర్వాత తమ మనసులో మాటని అసలు ఏం చెప్పాలి వీళ్ళతో అనుకుంటున్నారు అనేది మనం ఇక్కడ చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఐ లవ్ యూ యాజ్ యూ ఆర్. నేను ఎలా ప్రేమిస్తున్నాను అంటే వాళ్ళ ప్రేమను అసలు నేను ఎలా ఉన్నా సరే మిమ్మల్ని ఎప్పుడు వాళ్ళు ప్రేమిస్తూనే ఉంటారండి. అంత ప్రేమ అనమాట, ఒక అన్కండిషనల్ లవ్ ఉంది వీళ్ళకి మీ మీద. ఇంకొంచెం మోర్ కార్డ్స్ తీద్దాం. ఐ నో యూ ట్రస్ట్ మీ. మీకు వాళ్ళ మీద చాలా ట్రస్ట్ ఉంది, నమ్మకం ఉంది. వాళ్ళు లైఫ్ లో ముందుకు వెళ్తారని, కెరియర్ లో కూడా బాగా గ్రోత్ అవుతారని, మీరు వాళ్ళని ట్రస్ట్ చేశారన్న విషయం కూడా వాళ్ళకి తెలుసండి. ఐ హైడ్ మై ఫీలింగ్స్ ఫర్ యూ. కానీ ఎన్ని రోజులు కూడా వాళ్ళ మీద చెప్పాలనుకున్న ఫీలింగ్స్ అనేవి కూడా హైడ్ చేశారు. కానీ ఇప్పుడు 4 weeks లో నుంచి 6 weeks లో కనుక మిమ్మల్ని మీట్ అయినప్పుడు తప్పకుండా వాళ్ళ ప్రేమను మీ ముందే ఎక్స్ప్రెస్ చేస్తారండి. ఒక సర్ప్రైజ్ కూడా మీకోసం అనేది తప్పకుండా ప్లాన్ చేస్తారు. మీ లవ్డ్ వన్స్ తోని మీరు హ్యాపీగా టైం కూడా స్పెండ్ చేస్తారు. ఇక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. మీకు గనుక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడటమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా నా రీడింగ్ ని షేర్ చేయండి. నెక్స్ట్ మనం ఎవరైతే గ్రూప్ 2 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క పార్ట్నర్ నేమ్ BDFHJLNP RTVXZ నేమ్ తో స్టార్ట్ అవుతున్నాయో వాళ్ళ యొక్క పార్ట్నర్ నేమ్ ఉన్న వాళ్ళ యొక్క రీడింగ్ కూడా మనం చూద్దాం. అసలు మీ పార్ట్నర్ మీ ఫార్ అవే ప్లేసెస్ లో ఉన్నారా, సూన్ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారా, ఈ రోజు ఈ క్షణం ఇప్పుడు మీరు ఒక్కసారైనా వాళ్ళకి కనిపిస్తే బాగున్నా అని వెయిట్ చేస్తున్నారా, అసలు మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఇప్పుడు మీ పార్ట్నర్ అసలు కరెంట్లీ ఏమనుకుంటున్నారు అనేది మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూయర్స్ గ్రూప్ 2 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క పార్ట్నర్స్ వాళ్ళని ఇప్పుడు రైట్ నౌ చూడాలనుకుంటున్నారా. Eight of Wands, 5 of Swords, Ace of Wands. ఈ రోజు 2 కార్డ్స్ కూడా ఫైర్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉందండి ఇందులోని. వీళ్ళు ఏంటో మరి తెలియదు, ఈ రోజు వచ్చిన 2 కార్డ్స్ లో కూడా ఫైర్ ఎనర్జీ కనిపించింది. ఎక్కువగా కూడా మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు ఉండడానికి మోస్ట్ ప్రాబబ్లీ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీకు మీ పార్ట్నర్ కి మధ్యన ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ బ్యారియర్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయండి. మీకు వాళ్ళకి ఏవో కమ్యూనికేషన్ ఇష్యూస్ అనేవి ఉన్నట్టున్నాయి, ప్లస్ కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉన్నాయి. మీ పార్ట్నర్ ఏంటంటే సూన్ మీతో కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు. ఫస్ట్ మేబీ మీ వల్ల ఏవో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వల్ల మీ మధ్య మాటలు అనేవి లేనట్టున్నాయి. మీ పార్ట్నర్ ముందు మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. యాజ్ పాసిబుల్ మిమ్మల్ని వచ్చి త్వరగా మీట్ అవ్వాలన్న ఆలోచనలో కూడా ఉన్నారండి. కానీ ఈ పర్సన్స్ ఏంటంటే మేబీ మీకు వాళ్ళకి జరిగిన కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఏంటంటే మీలాంటి ఒక మంచి పర్సన్ ని దూరం చేసుకున్నారు అనే ఫీలింగ్ లో కూడా ఉన్నారు. మీరేంటంటే చాలా కేరింగ్ అండ్ లవింగ్ అండ్ పర్సన్ అండి. కానీ వాళ్ళ యొక్క అగ్రెసివ్ మెంటాలిటీ వల్ల మిమ్మల్ని కొంచెం దూరం అనేది చేసుకున్నారు. ఇక్కడ మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, బోత్ ఎవరికైనా వర్తిస్తుందండి. ఇది ఎవరైనా మీకు రెజోనేట్ అయితేనే మాత్రమే తీసుకోండి, లేకపోతే ఇగ్నోర్ అనేది చేయండి. ఫస్ట్ మీ పర్సన్ ఏంటంటే ఎలాగైనా సరే ఒక ఫస్ట్ స్టెప్ తీసుకొని ముందు మీతో ఏంటంటే కమ్యూనికేట్ అవ్వాలనుకుంటున్నారు. ముందు మీతో గొడవలు ఆడేశారు, ఆర్గ్యుమెంట్ విన్ చేసుకొని వాళ్ళ ఈగో అనేది సాటిస్ఫాక్షన్ చేసుకున్నారు. కానీ వాళ్ళు చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారండి. ఒక న్యూ స్టార్ట్ ఎలా ఇచ్చేయాలి, మీతో ఎలా కమ్యూనికేట్ చేయాలి, లేకపోతే మధ్యలో ఏమైనా ఫ్రెండ్స్ ద్వారా మీతో కమ్యూనికేట్ చేయాలా అని చెప్పేసి కూడా మీ పర్సన్ అనేది వెయిట్ చేస్తున్నారండి. మేబీ వీళ్ళ దగ్గర నుంచి మీకు ఒక వాట్సాప్ మెసేజ్ కానీ లేకపోతే కాల్ కానీ అనేది ఒక 8 weeks లోనే అనేది గ్యారంటీగా వస్తుందండి. తప్పకుండా మళ్ళీ అనేది వాళ్ళే వచ్చి మీకు సారీ కూడా చెప్తారు
చేస్తారు. మీతో మళ్ళీ ఒకవేళ మిమ్మల్ని మీట్ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఫేస్ చేయడానికి మిమ్మల్ని చూడాలని మాట్లాడాలని ఎంతో వీళ్ళకు ఉంది. కాకపోతే ఏంటంటే మిమ్మల్ని ఫేస్ చేసే అంత ధైర్యం అనేది వీళ్ళకి లేకపోవడం వల్ల వీళ్ళు మీ నుంచి దూరంగా అనేది ఉంటున్నారండి. కానీ ఎక్కువగా మీకోసమే ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాకపోతే వాళ్ళ ఈగోని తగ్గించుకొని లేకపోతే మీరే తిరిగి కమ్యూనికేట్ చేస్తారని కూడా వెయిట్ అనేది చేస్తున్నారు. కానీ మీరైతే ఇక్కడ నా సజెషన్ ఏంటంటే మీరైతే కమ్యూనికేట్ చేయొద్దు. వాళ్ళే 1-2 months లో గ్యారంటీగా మీకు అనే వాళ్ళకి కమ్యూనికేట్ అనేది చేస్తారు. అప్పుడు మీరు ఎలా డీల్ చేస్తారనేది ఆలోచించుకొని మీ నిర్ణయం అనేది మీరు తీసుకోండి. మీకు ఈ పర్సన్స్ మీట్ అయిన తర్వాత వాళ్ళు తమ మనసులో మాట మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా అనేది మనం చూద్దాం. ఏంజల్స్, ఎవరైతే నా వ్యూయర్స్ గ్రూప్ 2 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క పార్ట్నర్ అసలు వీళ్ళని చూసిన తర్వాత వీళ్ళతో మాట్లాడిన తర్వాత అసలు వీళ్ళతో ఏం చెప్పాలనుకుంటున్నారో ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఐఎమ్ జస్ట్ యూ స్టాప్ డౌటింగ్ ఆన్ మీ. ఒకళ్ళ మీద ఒక సస్పెక్టింగ్ మెంటాలిటీ ఉండడం వల్ల కూడా వీళ్ళు అనే వాళ్ళు దూరం అయ్యారండి. ఇంకెప్పుడు నిన్ను డౌట్ చేయను, నీ మీద అటువంటి అనుమానం పెట్టుకోను అని చెప్పాలనుకుంటున్నారు. నెక్స్ట్ అలాగే వీళ్ళు ఈగోయిస్టిక్ పర్సన్స్ కూడా కాబట్టి అంటే నీకోసం నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టాను అని కొంచెం ఈగోగా మాట్లాడడానికి ఛాన్సెస్ అనేవి కూడా ఉన్నాయి. అంటే ఏదో కొందరికి మనం అంటాం చూడండి, ఎన్ని దెబ్బలు తగిలినా ఎంత ఇదైనా సరే వాళ్ళ మైండ్ సెట్ అనేది మారదు. నెక్స్ట్ మీరు ఏమైనా అంటే ఇప్పటి వరకు నీకోసం నేను చాలా ఖర్చు పెట్టాను, అది చేశాను, ఇది చేశాను అలా నెగిటివ్ గా మాట్లాడటానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ నేను నీ దాన్నే లేకపోతే ప్లీజ్ నన్ను నమ్ము, నన్ను వదిలిపెట్టకు అలా కూడా రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఏంటంటే కత్తికి 2 వైపులా పదనే అన్నట్టు వీళ్ళు మాటలు అనమాట. మీరు పాజిటివ్ గా మాట్లాడితే ఒకలా మాట్లాడుద్దాం, మీరు ఇంకోలా ఏదైనా మాట్లాడితే ఇంకొకలా రివర్స్ అవుదాం అన్న థాట్స్ కూడా వీళ్ళకి ఉన్నాయి. లాస్ట్ కార్డ్ చూద్దాం, కొంచెం షఫల్ చేసి చూద్దాం ఏం కార్డ్ వస్తుందో. ఓకే ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. అసలు వీళ్ళ మనసులో మాట ఏంటి? థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అనమాట. మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు. ఎస్పెషలీ సారీ చెప్పడానికి కొంచెం హర్టింగ్ గా ఉన్న రివర్స్ లో అట్లీస్ట్ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు వాళ్ళ లైఫ్ లో ఉండడానికి ఈ పర్సన్స్ కొంచెం బాగా ఈగోయిస్టిక్ నేచర్ అనేది వీళ్ళలో అనేది ఉందండి. తిరిగి వీళ్ళకి మీతో కాంటాక్ట్ అయిన తర్వాత కమ్యూనికేట్ అయిన తర్వాత వీళ్ళతో మాట్లాడిన తర్వాత మీరే ఒక మంచి నిర్ణయం అనేది తీసుకోండి. ఇలాంటి పర్సన్ మీకు అవసరమా లేదా అనేది మీ డెసిషన్ అనేది మీరే తీసుకోండి. ఇక్కడ నేను గైడెన్స్ మాత్రమే ఇవ్వగలను, కానీ డెసిషన్ అనేది మాత్రం మీరు అనే వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా రీడింగ్స్ ని షేర్ చేయండి. బీ పాజిటివ్, స్టే హెల్తీ. అలాగే మీరు కనుక నాతో పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలనుకుంటే 9966225221కి వాట్సాప్ కూడా చేయండి. బాయ్.